భీముని పట్నంలో సత్యదానంద వర్మ అనే ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఊరి ప్రజల సమస్యలు న్యాయంగా పరిష్కారం చెబుతాడని మంచి పేరు ఉంది. ఆయన ఒకరోజు బజారుకు వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకతను జమీందారు, మరొకతను ధాన్యం బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు ఒక కారణం ఉంది. పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తుండగా అది జారి జమీందారు కోడిపై పడడంతో అది మరణించింది. దాంతో జమీందారు ఆ పనివాడితో, అన్యాయంగా నా కోడిని చంపేశావు అని అన్నాడు. ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంత డబ్బు చెల్లించు అన్నాడు. దాంతో పనివాడు ఇలా చెప్పాడు, అయ్యా, నేను పేదవాడిని, అంత డబ్బు చెల్లించలేను. పొరపాటున బస్తా చేజారి కోడి మీద పడింది. నన్ను క్షమించండి, కోడి వేల మాత్రం కట్టగలను అన్నాడు. ఆ గొడవతో చుట్టూ జనం గుమ్ముగూడారు. ఇంతలో అక్కడికి సత్యదానంద వర్మ రావడం చూసి జనమంతా అతను సరైన తీర్పు ఇస్తాడని ఆశించారు. జమీందారు మరియు పనివాడు సత్యదానంద వర్మతో జరిగిన విషయమంతా చెప్పారు. ఆయన కాసేపు ఆలోచించి జమీందారు వాదన సరైనదే, పనివాడు అతనికి కోడి వెల, సంవత్సరమంతా పెట్టబోయే గుడ్లు వెల కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించవలసిందే అని చెప్పాడు. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. దాంతో పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. అప్పుడు సత్యదానంద వర్మ నా తీర్పు ఇంకా ముగించలేదు అని ఇలా కొనసాగించాడు. ఆయన జమీందారుతో ఇలా అన్నాడు, కోడి గుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలి. మరి 1 సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు. 2 బస్తాలు అన్నాడు జమీందారు. అయితే ఆ 2 బస్తాల ధాన్యం వెలను నువ్వు పనివాడికివ్వు అన్నాడు సత్యదానంద వర్మ. ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు. ఏమీ లేదు, రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు. మరి సంవత్సరమంతా కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది? కోడి లాభం అతను నీకివ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు అతనికి ఇవ్వాలి కదా అంటూ వివరించాడు సత్యదానంద వర్మ. 2 బస్తాల ధాన్యం వెల తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువ అని గ్రహించాడు జమీందారు. గుమ్ముగూడిన జనమందరూ తీర్పు విని సంతోషించారు. పనివాడు పొరపాటును కోడిని చంపాడు కాబట్టి తనకేమి ఇవ్వనవసరం లేదు అని జమీందారు ఒప్పుకున్నాడు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.